ఈ నుంచి కడికి నడిస్తే ఇంతగానో తలనొప్పులు మోకాలు ఇట్లా నొప్పి చేస్తున్నాయి ఇప్పుడే. పెయ్యం తడిచిపోయినట్టు అవుతుంది. ఈరోజు ఏంది ఇట్లా అవుతున్నదంతా. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు మర్యాద ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, చిన్న కోడలు రాకముందు అత్తగారు పెద్ద కోడల్ని ఎంత మంచిగా చూసుకుంటుంది అనేది ఈ వీడియో. ఇంకా ఈ వీడియోలో మా ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారు అనేది మొత్తం ఈ వీడియోలో చూడండి. సూపర్ ఫన్నీగా ఉంటుంది. అరే ఏంటిది మనిషి దగ్గరకు వచ్చి బరేలాగా మాట్లాడు. అంటే అర్థమైతలేదా? పక్కకు జరుగు. నోరిచ్చేది దేవుడు, నోరుతో ఇట్లా పక్కగా జరుగుకోకుంటే అయిపోతుంది కదా. అంటూ ఇప్పుడు వచ్చి ఇంకా చెప్పినా కూడా ఇంకా అట్లనే కూకున్నావు చూడు. వస్తే ఇంకా ఈయనే కూకుంటా అంటూ ఎప్పుడు ఇట్లా బయట పోయి ఇక్కడ మంచం మీద కూకుంటే ఏమవుతుంది చల్ల గాలికి. ఈయన కేముదలే కూకుంటా అంటూ నా ఇష్టమే ఎవడన్నా కూకుంటా. ఛాయ అదేమన్నా అయినావా లేదా ఊకేనా ఉన్నావు? ఇంకా ఏ దాగలే కొడల పిల్ల ఏది ఏలకపోయా. అమ్మ సావిత్రి కరా ఏమైందిరా పిల్లగా, ఇంకా స్కూల్ పోలేదా? ఏం పైసలు రా పిల్లగా, ఊకే పైసలు పైసలు అనుకుంటుంటావు. పైసలు కావాలనా? సరే చూసుకో. సరే పెట్ట మంచిగా పోయిరా. ఈ పిల్లగాడు నా మనవాడు, స్కూల్ పోతాడు, పేరు చింటుగాడు. సావిత్రి ఇంకా మామకు ఛాయ్ ఇచ్చలేవంట. సరేనమ్మా. ఈమె నా కోడలు, పెద్ద కోడలు. పెళ్ళైనప్పుడు 2 తులాల బంగారం, 5 లక్షల పైసలు, ఒక బండి పెట్టిండ్రు కట్నం కింద. అమ్మా నేను ఆఫీస్కి వస్తా. అప్పుడే అవుతున్నావురా, తిన్నావా లేదా? తిన్నామ్మా, టిఫిన్ చేసిన. ఇగో ఈ నెల జీతము సావిత్రికి ఇచ్చిన, తీసుకో. సావిత్రికి ఇచ్చినావు కదా, చూసుకుంటుందిలే, ఖర్చుల కన్నా చూసుకుంటుంది. మళ్ళీ నేను మర్చిపోతా, సావిత్రి దగ్గరనే ఉండాలి. అట్లయితే సరేనమ్మా, నేను పోతా. సరే మంచిది బేట, మంచిగా పోయిస్తాను. మంచిదిరా పిల్లగా. అవునే, ఇంతకీ నువ్వు తిన్నావా లేదా? అప్పుడు ఏడొచ్చి కూకున్నావు. నేను ఎప్పుడు తిన్నా కానీ ఈ చిన్నోడు లేచిండా లేదా ఈ బాడుకో ఏడుకోడు, ఏం పని చేయడు, ఏం చేయడు, ఏం చేస్తాడో ఏమో. చిన్నప్పటికి బాగా గర్వం చేసినావు కదా, ఇప్పుడు అనుభవించు. ఏం చేయలేమో అని పెళ్లి చేసుకున్నా కొడుకు మారుతాడా, పెళ్లి చేసుకున్నాను భయంతో ఏదైనా పని చేస్తాడో ఏమో. మామయ్య ఇగో ఇదిగో చాయ్. తెచ్చినావమ్మా ఇక్కడి. సావిత్రి రఘు ఇంకా అనుకొని ఉన్నాడమ్మా? అవును అత్తయ్య గారు, ఇంకా నిద్రపోతున్నాడు. సరే లేపమ్మ జర పడుకొని ఏదో ఒకటి మాట్లాడాలి అంతటి. ఇట్లా పనంతకాలం ఇట్లానే ఉంటే కాదు. సరే అత్తయ్య గారు, వెళ్ళి లేపుతాం. ఏమే జర చదువుతావా? ముసలాడు ఏం అడుగుతున్నాడు? నీ తెచ్చినట్టే నువ్వు దా, ఓకే, నాకు కావాలంటే నేను అడగానా? ఏం లేదు, కొంచెం తాగుతాయేమని అడుగుతున్నా. నీవు ఓకేదా అబ్బా, నువ్వు నీ చాయ్ నువ్వు తాగు. అమ్మా పిలిచినావంట, ఏమైంది? ఏమైందిరా పడుకో, పొద్దుంత అయింది ఇంకా లేవా? అట్లనే అనుకొని ఉంటావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? జీవితంలో బాగుపడాలని ఉండదు, ఇట్లనే తెల్లారి రోజు తిరిగిపోతా సన్నమండదాం అనుకుంటున్నావా? ఏం లేదమ్మా, రాత్రి దోస్తు గాడు దావత్ ఇచ్చిండే, గానే లేట్ అయింది, అందుకే ఇప్పుడు వరకు అనుకున్నా. తిరుగు తిరుగు అట్లానే ఆ దోస్తు గడ దావత్ ఈ దోస్తు గడ దావత్ తిరుగు, లాస్ట్ పడుకుని తిను. ఏం లేదమ్మా, జాబ్ అడుగుతున్నా, ఏడో దొరుకుతలేదు, చూడాలి, ఏదో ఒక జాబ్ చేయాలి. ఏదో ఒక జాబ్ ఎందుకురా, నువ్వేం చదువుకున్నావు? దాని లెక్క చూసుకో. అన్ని లక్షలు వేసి అది ఇప్పించింది ఊకినే చదివించినావు అనుకున్నా, జాబ్ దొరకలేదంటావు. అదే చూస్తున్నానే, అందుకే నీ దినాలు టైం పడుతుంది. అక్కడ మంచి ఏదో జాబ్ చేసుకోవటం పెళ్లి చేద్దామంటే
ఏం జాబ్ చూసుకో ఏం చేసుకో, దానికి ఎప్పుడన్నా పెళ్లి చేసేది. రోజు వేరే ఒక అతను రమ్మన్నాడు, పోయి చూసుకుంటానే అడుగుతా, కొత్తది జాబు అడిగి మాట్లాడి వస్తా. పోయి చూసుకో ఏదో ఒకటి, జర బాగువాడు. రేపటి నాడు పెండ్లం వస్తే ఏం చేసినావు అని మమ్మల్ని అంటారు. కష్టపడి ఏదో ఒకటి చేసుకొని బతుకు. సరేలే, పోతా, పోయి రెడీ అయ్యి పోతా, బయటకు పోతా. ఏమో కొడుక, మా ముందర ఇట్లా మెల్లగా మాట్లాడుతావు, బయటకు పోతాను అక్కడ దోస్తులేంటి అక్కడ ఇక్కడ తిరుగుతావు, ఏమో అనుకుంటున్నావో ఏమో, ఏదైతే నల్లిలాగా మెల్లగా మాట్లాడతావు. నిజమే తల్లి, నేను జాబ్ మాట్లాడడానికనే పోతున్నా, ఊకే అది ఇది అనకు. సరే మరి పోయి తొందర రెడీ అయిపో, ఏదో ఒకటి మాట్లాడి సాయంత్రం చెప్పు, ఏదన్నా చేద్దాం. సరేనమ్మా, పోతా. ఇదండి మా కుటుంబము ఇంతవరకు. వీళ్ళందరూ మా వాళ్ళు, నా ఇద్దరు కొడుకులు కోడలు, ఒక మనవాడు, ఇగో ఈ మా ఆయన. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఇది ఇంకా ఇట్లానే మంచిగా వీడియోలు చేస్తాం మేము.